హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఆదివారం రాబోతుంది. మనం దేవుడి మందిరంలోకి వెళ్ళాలి అని అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నియమం కూడా కదా. సో ఒక్క రోజు గడపడము 1000 దినముల కంటే శ్రేష్టం కదండి. సో అటువంటి ఆ ఒక్క దినము, ఆ వన్ డే మన వరకు, లేకపోతే మనల్ని ఎదురుగా ప్రశ్నించే వాళ్ళ కొరకు చాలా కన్ఫ్యూజన్స్ తెచ్చేటటువంటి ఒక డే కూడా అదే అవుతుంది. ఏ విధంగా అంటే, ఆ ఒక్క దినాన్ని, అంత శ్రేష్టమైనటువంటి ఆ డేని, ఆ మందిరము, మనం గడిపేటటువంటి ఆ ప్లేస్, ఆ మందిరము ఏదై ఉండాలి, దేనికి సంబంధించిందై ఉండాలి కదా. సో పెంతెకోస్తు చర్చ్కి వెళ్ళాలా, పెంతెకోస్తు మందిరానికి వెళ్ళాలా, లేకపోతే ఆర్సిఎం మందిరానికి వెళ్ళాలా, లేకపోతే బ్యాప్టిస్ట్ మందిరానికి వెళ్ళాలా అనేటటువంటి ఒక ప్రశ్న మనకి కూడా ఉంటుంది కదండి. సో 3 చర్చెస్ ఒక దగ్గర ఉంటే, ఒక స్ట్రీట్లో ఉంటే, చాలా వరకు కూడా పర్సనల్గా నా వరకు కూడా చెప్పాలి అని అంటే, ఏ చర్చ్కి వెళ్ళాలి, 3 దేవుడి మందిరాలే. మూడిట్లో కూడా పాస్టర్స్ ఒక్కలాగానే ఉంటారు. ముగ్గురు చెప్పేది కూడా దేవుడి గురించే. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుడి కోసం, జ్ఞానాన్ని తెచ్చుకోవడం కోసం, విశ్వాసంలో ఇంకా మనం పెరగడం కోసము, అన్ని విషయాలుగా అంటే దేవుడిలో మనము ఆ రోజు లీనం అవ్వడానికి మనము బిలీవర్స్గా మనం వెళ్తూ ఉంటాం. అందరూ కూడా అలాగే ఉంటారు కదా. ఆ 3 చర్చెస్లో ఏ మందిరానికి వెళ్ళాలి అని అనేది చాలా మంది వరకు చాలా టైమ్స్లో ఒక అడ్డుగోడగా కూడా నిలుస్తుందండి. ఓకేనా. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నేనే ఉన్నా. నేను ఆ సండే రోజున ఒకవేళ గబక్కున నేను ఆటో దిగినప్పుడు, లేకపోతే నేను చర్చ్కి వెళ్ళేటప్పుడు బురదలో పడిపోయా. బురదలో పడినప్పుడు నాకు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, నా క్లాత్స్ క్లీన్ చేసుకోవడానికి, నేను క్లీన్ అవ్వడానికి నాకు అక్కడ టైం లేదు, ఆస్కారం, చాయిస్ ఏమి కూడా అక్కడ లేదు నాకు. సో ఖచ్చితంగా నా మనసులో ఉన్నది మాత్రం, ఈ డేని నేను మిస్ అవ్వకూడదు, చర్చ్కి లేట్ అవ్వకూడదు, సో చర్చ్లో వెళ్ళిపోవాలనే ఒక మంచి నిర్ణయంతో వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు నేను అట్లానే మురికి బట్టలతోటి చర్చ్లోకి వెళ్ళిపోతే, నా పక్కన అప్పటి వరకు కూడా లాస్ట్ వీక్లో, లేకపోతే అక్కడ ఉన్న నా పక్కన వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా నన్ను వేడిగా చూస్తారు, ఆక్వర్డ్గా చూస్తారు కదా. సో ఏంటి వాసనతో వచ్చేసింది, బురదలో పడింది అయినా వచ్చేసింది అని అనేసి వాళ్ళు నన్ను అసహించుకుంటారు కదండి. బురదలో పడిన నాకు, మంచినీళ్ళతో అంటే వర్షపు నీళ్ళలో తడిసిన నాకు తేడా ఏంటి అని అంటే, మన దగ్గర నుంచి వచ్చే వాసన, అది మంచి వాసన అయితే నలుగురు మనతో పాటు ఉంటారు. అది ఒకవేళ చెడు వాసన, మనల్ని చూడడానికి ఎదుటి వాళ్ళకి అయిష్టపూర్వకమైనటువంటి వాసన, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి స్థితి మనతో ఉన్నప్పుడు, మన పక్కని వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దూరాన్ని వాళ్ళు తీసుకుంటారు కదా, దూరం అవుతారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనము ఏ ప్లేస్కి వెళ్తున్నా కూడా, ఏ మందిరానికి వెళ్తున్నా కూడా, మొదటిగా మనం ఎలా ఉన్నాం, మనం ఒక బురదలో పడిన వాళ్ళలాగానే, మనం మురికిగానే వెళ్తే, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి శత్రువులు అంటే మనకి ఫ్రెండ్స్ కాని వాళ్ళే మన చుట్టూ ఉంటారు. అదే ఒక మామూలుగా మంచినీళ్ళలో తడిస్తే కాసేపటి కారిపోతాయి బట్టలు కూడా, మనం కూడా కదా. సో అదే మనం వెళ్తున్నప్పుడు, మనము మంచిగా నిర్మలంగా దేవుడి కోసం మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తున్నాను మందిరానికి అని ఒక నమ్మకంతో, దేవుని వెతకడం కోసం అనే ప్రయాసతో మనం వెళ్ళినప్పుడు మనకు అందరూ కూడా దగ్గర అవుతారు కదండి. సో కాబట్టి మనం ఏ చర్చ్కి వెళ్ళినా, ఏ మందిరంలో మనం ఆ డేని, సండేని గడిపినా కూడా దేవుడు మొదటిగా మనతో ఉండాలి. ఓకేనా. సో దేవుడికి మాత్రం ఏ భేదం లేదు. నువ్వు బురదలో పడినా కూడా నీ దగ్గరికి వచ్చి కౌగిలించుకునేటటువంటి అంత గొప్ప ప్రేమమయుడైన, నువ్వు మంచినీళ్ళలో ఉన్నావా లేకపోతే బురదలో ఉన్నావా అని చూసి నిన్ను క్యాలిక్యులేట్ చేసి నిన్ను అంచనా వేసే దేవుడు కాదండి. ఓకేనా. సో కాబట్టి ఒకటి తెలుసుకుందాం, మన దృష్టి, మన యొక్క మొత్తం కాన్సన్ట్రేషన్ దేవుడి మీద ఉన్నప్పుడు, దేవుడు ఎక్కడున్నా కూడా ఆయనే మనల్ని, ఆయన మహిమ, ఆయన మనల్ని కనపరుచుకుంటారు. ఆయనకు అంతటా ఆయననే మనల్ని మనతో కనపరుచుకుంటారు ఆయన.
ఆయన మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తారు, మన నమ్మకాన్ని పెంపొందిస్తారు. ఓకేనండి. సో కాబట్టి ఏ డిఫరెన్సెస్ పెట్టుకోవద్దు. మనం వెళ్ళేటప్పుడు మందిరానికి దేవుడి కోసము ఆయనను వెతకాలని వెళ్ళినప్పుడు నిర్భయంగా వెళ్ళండి. ఏ మాత్రం కూడా సంకోచించొద్దు. ఎందుకంటే మందిరము అని అన్నప్పుడు అక్కడ దేవుడు యొక్క బలిపీఠం ఉంటుంది. ఆ మందిరము, ఆ దేవుడి యొక్క దూతలు అక్కడ ఉంటాయి. ఆ మందిరంలో దేవుడి పాటలు ఉంటాయి. దేవుడిని ప్రార్థించడం, ఆరాధించడం అన్నీ అక్కడ జరుగుతున్నప్పుడు, దేవుడు అక్కడ ఉన్నారు అని నీవు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడే నిన్ను మారుస్తారండి. ఓకేనా. సో ఇదే ప్రయాస మనం పక్క వాళ్ళ మీద కూడా చాలా బర్డెన్ కలిగి ఉంటాం. అరే నా వాళ్ళు వేరే చర్చ్కి వెళ్తున్నారు, వేరే బిలీవర్స్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనేటటువంటి సందేహం, అపోహలు కూడా ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే నీలో ఉన్న భారము ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. నిన్నే మార్చుకున్న దేవుడు నీ ఫ్రెండ్స్ నైనా నీ ఫ్యామిలీ వాళ్ళనైనా మార్చుకోలేరా కదండి. సో వాళ్ళు వెళ్ళేది మందిరానికే కాబట్టి వాళ్ళని మొదటిగా నిర్భయంగా నిరభ్యంతరంగా వెళ్ళనిద్దాము. ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆయన మార్గంలోకి ఆయన నడిపించుకుంటారు. ఎందుకంటే దేవుడు 99 గొర్రెల పక్కనే ఉన్న గొర్రెల కోసం మాత్రమే కాదండి ఆయన వచ్చింది. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. ఆ ఒక్క గొర్రె ఎక్కడుందానని ఆయనే వెతుక్కుంటూ వెళ్తారు కదా. సో ఇది మనం నమ్మగలిగినప్పుడు మీరు కూడా నమ్మండి. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క మహిమను కనపరుచుకున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఒక మనిషిలో మార్పు వెంటనే కూడా జరుగుతుంది. ఓకేనా. సో ఏమాత్రం కూడా భయాలొద్దు, సందేహాలొద్దు, అపోహలొద్దు. ఓకేనా. ఈరోజు మనం వాక్యం చదువుకోబోయేది మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుంచి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాల్లోని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదరంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. కురేనీయుడైన సిమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. అంతట బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కాని ఆయన దాని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవ్వనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమె అండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీవు నాయన తండ్రి నమ్మకమైన దేవుడవయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి యేసయ్యా ప్రభా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా నా తండ్రి నాయన ప్రభా నీ మార్గం నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్క మనిషిని ఆత్మను నీ నాన్న ప్రభా నీ మార్గంలో నడిపించమని, నీ కాపుదల భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఎస్ఏ లోకంలో ఉంటున్నాం తండ్రి. ఎన్నో రకమైన టెంప్టేషన్స్ లో మేము ఉంటుండగా ప్రభా దేని మీద కూడా మాకు అధికారాన్ని ఇవ్వకుండా నా ప్రభా మా పూర్తి నా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించే విధంగా మేము ముందులాగిన ప్రభా నీవు మమ్మల్ని తయారు చేయమని ప్రభా, బాగుపరచమని, నీ జ్ఞానంతో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ఎవరికైతే నైనా ప్రభా ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారికి నైనా నీవు తోడునివ్వండి నా తండ్రి. నీ సలహాలు దయచేయండి, నీవే మాట్లాడండి. నీవు జోక్యం చేసుకొని ప్రభా ఆ నరకం నుంచి నా ప్రభా ఆ అప్పుల సమస్యల నుంచి, ఊబి నుంచి నీవు బయటకు తీసివేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మంచి హృదయాన్ని దయచేయండి. ఏసియా హృదయంతో నవ్వగలిగేటటువంటి రోజులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారికి ఉన్న అప్పుల బాధలు అన్నింటినీ తీర్చివేయండి నా తండ్రి. నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ నానా తండ్రి నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి స్వస్థపరచమని, బాగుపరచమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన తండ్రి వారికి నాయన తండ్రి నీవే ఆదరణను దయచేసి నీవే అండగా నిలబడి ప్రభా నీ అందు బలాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ నా తండ్రి నాన్న ప్రతి కుటుంబానిలో నీవే యజమానిగా నిలబడమని, నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.